నేడు కోటప్పకొండలో రోడ్ల మరమ్మత్తు పనులను తనిఖీ చేయనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రహిత రహదారులే లక్ష్యంగా జరుగుతున్న మరమ్మతులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రహదారుల మరమ్మత్తు పనుల పర్యవేక్షణలో భాగంగా నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరి వారిపాలెం వద్ద రోడ్ల మరమ్మత్తు పనులను తనిఖీ చేయనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కోట్ల రూపాయలతో మంజూరై పనులన్నీ కూడా మొదలైనాయి. అవన్నీ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కృష్ణా నదిపై మాదిపాడు వద్దన 60.54 కోట్లతో నాబార్డు నిధులు కూడా అయింది. అది కూడా టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. తొందరలోనే అది కూడా మొదలు పెడతామని చెప్పి కృష్ణా నదిపై కూడా అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా వరకు కూడా ఆర్ఎండ్పీ తరఫునే చేస్తూ ఉన్నాము. వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. జిల్లాలో 2 రోడ్లకు కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ ద్వారా 58 కోట్ల రూపాయలతో 46 కిలోమీటర్ల పొడవుతో మంజూరు చేశాము. 19 కిలోమీటర్లు పూర్తయింది. మిగతాది కూడా త్వరలో అయిపోతుందని చెప్పి చెప్తా ఉన్నాము. అదేవిధంగా సిఆర్ పథకంతో భాగంగా పల్నాడు జిల్లాలో 4 పనులు 117 కోట్లతో మంజూరు కాబట్టి త్వరలోనే టెండర్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో 43 రోడ్ల పనులకు గాను 42 కోట్ల రూపాయలతో పొడవుతో మంజూరు కాబట్టి పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో వరద నష్టం వచ్చినప్పుడు ఫ్లడ్ డ్యామేజ్ కింద 20 కోట్లతో 226 కిలోమీటర్లు బాగు చేయడం జరిగింది. 53 ద్వారా కూడా 133 పనులకు గాను 950 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం నడిచేటువంటి రహదారి ఇవన్నీ కూడా 38.50 కోట్లతో చేస్తా ఉన్నాం. ఒక్కటే ఇక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా మమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఈరోజు రహదారులు ఎక్కడ పోయినా కానీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. గత ప్రభుత్వం మాకు ఏది చెప్పినా కానీ కూడా 2014 నుంచి 19 వరకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసినప్పుడు 14,000 కోట్ల రూపాయలు చేసి 11,000 కోట్లతో ఖర్చు పెట్టి జరగడం జరిగింది. 19 నుంచి 24 వరకు చేసినది 16,000 కోట్లు అని చెప్పి చెప్పడమే జరిగింది. కానీ కేవలం 7,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అందులో 2,300 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ కూడా మా మీద పడడము. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పాత బకాయిలో 922 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించి ఈరోజు కాంట్రాక్టర్కి అందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఏ రోజైతే కాంట్రాక్టర్లు గతంలో ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవాళ్ళు, ఈరోజు కాంట్రాక్టర్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చిన్న కాంట్రాక్టర్లు చేసుకోవడము, వాళ్ళకి బిల్లులు రాక అప్పుల పాలైపోయి కూడా ఆస్తులు అమ్ముకోవడం. అదేవిధంగా రోడ్ల మరమ్మతుల కోసం కూడా కొత్తగా ఇప్పుడు 1,447 కిలోమీటర్లు వస్తుంది. మొత్తం కూడా 861 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రం అంతా కూడా గుంతలమయం కాకుండా చేయడం జరుగుతూ ఉంది. రేపు ఈరోజు గతంలో ప్రభుత్వంలో ఏదైనా చూస్తే పక్క రాష్ట్రాల సైతం మన రాష్ట్రానికి వచ్చి చూసిపోయే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఈ రోడ్లు ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా పాటిస్తున్నారు, ఏ స్కీమ్ల కింద కూడా చేస్తూ ఉన్నారని చెప్పి రావడం జరిగింది. మరి గత 19 నుంచి 24 సంవత్సరం మధ్యన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో కూడా మన గురించి చెప్పుకోవడం జరిగింది. మన రాష్ట్ర రోడ్ల గురించి కూడా జోకులు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పరిశ్రమలు రాకుండా ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఉండవో ఆ అర్థం వచ్చేసి చాలా పరిశ్రమలు కూడా వెనక్కిపోయాయి. టూరిజం తగ్గిపోయింది. అనేకమైనటువంటి పరిశ్రమలు రావడం, వెనక్కి వెళ్ళడము, ఉన్న పనులు కూడా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్క పని కూడా గత ప్రభుత్వంలో చేయలేదు. ఈరోజు పీపీపీ మోడల్ ద్వారా దాదాపుగా రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో 3,300 కిలోమీటర్లకు వాటిని కూడా 47 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని 47 కోట్లు పెట్టి ఏజెన్సీ కూడా పిలుస్తూ ఉన్నాం. పీపీపీ మోడల్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎన్హెచ్ఓ నుంచి కూడా మనకి అందరూ కూడా నేషనల్ హైవే అథారిటీ కానీ ఎన్ఎల్వి కానీ ద్వారా 77,000 కోట్ల రూపాయల పనులు కూడా ఈరోజు టెండర్లు పిలవడం కంప్లీట్ చేయడం కూడా తప్పకుండా జరుగుతుంది. ఏది ఏమైనా రానున్న 5 సంవత్సరాల కాలంలో పీపీపీ మోడల్ కానీ మిగతా కార్యక్రమం సిఆర్ఎఫ్లు కానీ వాటి ద్వారా నాబార్డు కానీ ఎన్డీబీ ద్వారా కానీ మొత్తం కూడా రాష్ట్రంలో గుర్తులేదని కాకుండా దేశం వీక్లీ వన్స్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు చేసిన అభివృద్ధులు ఈఏ గారికి కూడా అభివృద్ధులు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పని బాగా చేసేటువంటి అధికారులు కూడా మేము ఎప్పుడు కూడా
విధంగా కూడా వాళ్ళు చేసేటువంటి శ్రమను గుర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఇంకా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేసి రాష్ట్రంలో మళ్ళీ పూర్వవైభవం తెస్తామని చెప్పి తెలియజేస్తాము. ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి రహదారులన్నీ కూడా వెహికల్ మూమెంట్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితులు పెట్టినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ కూడా రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి యొక్క రహదారులందరూ కూడా అన్నీ కూడా నడవలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు జిల్లాలో ఉండేటువంటి పల్నాడు జిల్లాలో దాదాపుగా మొత్తం విస్తీర్ణం 1737 కిలోమీటర్లు ఉంటే 383 కిలోమీటర్లు తిరగడానికి పనికి రాకుండా. అదేవిధంగా ప్రధాన జిల్లా రహదారులు వచ్చేసి 1048 కిలోమీటర్లు పల్నాడు జిల్లాలో. పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మళ్ళీ 306 కిలోమీటర్ల రోడ్లు కూడా మాకు రావడం. ఈ రాజపాలెం టు వెల్లంకొండ వరకు అమరావతి ప్రధాన రోడ్డు 44 కిలోమీటర్లు ఉంటే ఒక్క లైన్ రహదారిని డబుల్